వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హలో రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని చెప్పేసి డెఫినెట్గా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే రెగ్యులర్గా మనం సోషల్ మీడియాలో చూసినా మామూలుగా న్యూస్ చూస్తూ ఉన్నా కూడా వీళ్ళకి దూరంగా ఉంటే, అంటే ఇలాంటి ఆడవాళ్ళకి దూరంగా ఉంటే బాగుంటుంది అనుకుని మనం చేసేటువంటి వీడియోస్ కింద కూడా కామెంట్ బాక్స్లో పెడుతూ ఉంటారు. సో జాగ్రత్త కోసం అని చెప్పేసి అడుగుతున్నాను, ఎటువంటి వాళ్ళకి దూరంగా ఉండాలంటారు అసలు? ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. ముఖ్యంగా లవర్ రిలేషన్షిప్ ఉన్న, వైవాహిక జీవితం మ్యారిటల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు కూడా తన ఆపోజిట్ జెండర్, ముఖ్యంగా లేడీస్ సంబంధించి ఒక హస్బెండ్కి ఈ వీడియో కంప్లీట్గా మనం మేల్స్కి చెప్తున్నాం. ఫిమేల్స్ యొక్క వాళ్ళ అభిరుచులు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళు చేసినటువంటి చర్యలు మనకి కొంత ఇబ్బంది కలిగిస్తుంటాయి. రాబోయే రోజుల్లో మనం ఒక ప్రమాదానికి అయితే గురవుతాం. ప్రకృతి వైపరీత్యాలు ఎలా అయితే ముందుగా పసిగడతామో, సునామీలు ఎలా అయితే పసిగడతామో, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్ని మీరు దగ్గరగా ఓన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ముందుగా జరగబోయే ప్రమాదాలు, విడాకులు కావచ్చు, లేకపోతే కోట్లాట్లు, గొడవలు, ఇవన్నీ కాకుండా మీరు ముందుగా కొంతవరకు ఒక ప్రికాషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా 5 లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు, ఎన్నో లక్షణాలు ఉంటాయి, నేను దాన్ని సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను. 5 లక్షణాలు కలిగిన స్త్రీలు కొంతవరకు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇబ్బందిని కలిగించే విధంగా ఉంటారు. 5 లక్షణాలు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఇటువంటి 5 లక్షణాలు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా దేనితో సంతృప్తి చెందినటువంటి స్త్రీలు. ఇక్కడ సంతృప్తి అన్న విషయాన్ని వాడుతున్నాను. అంటే ఎప్పుడు కూడా అన్సాటిస్ఫాక్షన్ సోల్, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇక్కడ దీన్ని అన్సాటిస్ఫాక్షన్ అంటే ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంలో తీసుకుందాం. ఎగ్జాంపుల్, వాళ్ళకు ఒక శాలరీ వస్తుంది, ఒక నెల ఒక 5 లక్షలు 6 లక్షల రూపాయల శాలరీ వస్తుంది. కానీ మిగిలిన వారితో కంపారిజన్ చేస్తూ దీనికన్నా నీకన్నా, అంటే హస్బెండ్తో విషయం చెప్తున్నాడు, మీకన్నా అతను ఎక్కువగా ఇన్కమ్ తెచ్చుకుంటున్నాడు, మా బ్రదర్ ఎక్కువగా ఇన్కమ్ తెచ్చుకుంటున్నాడు, శాలరీ తెచ్చుకుంటున్నాడు, ఇట్లాంటి కంపారిజన్ జోనర్లు ఎప్పుడు ఉంటారు. వాళ్ళు పెద్ద తెచ్చేవాళ్ళే, చాలా పెద్ద కష్టపడ్డవాళ్ళు, అదే పెద్ద ఉద్యోగమా, అది ఈజీగా, అంటే మీరు ఎంత కష్టపడితే అంటే మీకు ఒక ప్రోత్సాహం అన్నది ఉండదు. ఐడెంటిఫికేషన్ ఫస్ట్ మీరు గుర్తేంటంటే ఎప్పుడు అసంతృప్తిగా ఉన్న స్త్రీలు ఏంటంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు, సరికదా మీరున్నటువంటి స్థాయిని కూడా వాళ్ళు పట్టించుకోరు. దిస్ ద ఫస్ట్ పాయింట్. ఇందులో నాట్ ఓన్లీ ఒక ఫైనాన్స్ కాదు, మీకేదో అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, అటువంటి సమయంలో కూడా వాళ్ళు ఏదైనా మెడిసిన్ ఇవ్వాలన్నా, మిమ్మల్ని ఏదైనా కాస్త కేరింగ్ తీసుకోవాలని కూడా ఎటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళు చెయ్యరు. ఏమన్నా అందరితో పాటు మీకు కూడా వచ్చింది, తుమ్మొచ్చినా దగ్గొచ్చినా ఏమో మెడిసిన్ వేసుకోండి, దగ్గర క్లినిక్ రండి అంటే అదే మిగిలిన అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటుంది. కానీ హస్బెండ్ విషయంలో మాత్రం పర్సనల్ కేరింగ్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఇంపార్టెంట్, మీరు వచ్చి తీసుకొని వస్తేనే ఎగ్జాక్ట్లీ అంతే సార్. ఇంకొకటి, ఏదైనా సడన్ సర్ప్రైజ్గా భర్త వెళ్ళి హస్బెండ్కి ఏదైనా, అంటే ఆ భార్యకి సడన్ సర్ప్రైజ్ చేయాలి, ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఏదో బర్త్డే వచ్చింది, మిడ్ నైట్ వెళ్ళి 12 o'clock వెళ్ళి అభినందిద్దామనే ఉద్దేశంతో ఏదైనా ఒక గిఫ్ట్ సర్ప్రైజ్ ప్రజెంటేషన్ తీసుకెళ్ళిస్తే అది పక్కన పడేసి దాని మీద పెద్ద ఆసక్తి చూపించకపోవడం, ఇదేముంది పెద్ద విషయం తెచ్చాలి అని నీరుగార్చాడు అనమాట. దాని ఉత్సాహాన్ని మీరు ఏదో ఎక్స్పెక్టేషన్తో వెళ్తారో దాన్ని పట్టించుకోకుండా అక్కడ పడేయడం. అదేవిధంగా ఏదైనా ఫెస్టివల్స్ కానీ, పండగలు, పబ్బాలు ఇట్లాంటి ఏమైనా వచ్చినప్పుడు మీరైనా శారీస్ కానీ ఇట్లాంటివి తీసుకెళ్లేటప్పుడు ఆ కళ్ళల్లో ఒక మెరుపు ఉండదు, ఒక కాంతి ఉండదు, ఆ పక్కన పడేసి ఏముండదు. అదే సంతృప్తి స్త్రీలు ఎలా ఉంటారంటే దాన్ని అటాచ్ చేసుకుంటారు, ఓన్ చేసుకుంటారు. అబ్బా నేనంటే మీకు ఎంత ఇష్టం అండి, నేను ఇష్టపడే కలర్ కదా మీరు తీసుకొచ్చారు, ఇలాంటి మాటలు ఉంటాయి. లేని వాళ్ళు ఇట్లాంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. దీస్ ఆర్ ద ఇండికేషన్స్ ఫర్ ద, అంటే ఎక్కువగా దిగులు చెందిన స్త్రీలు, అంటే ఎక్కువగా సంతృప్తి చెందిన స్త్రీలు. ఎన్నో పాయింట్స్ మనం మాట్లాడుకోవచ్చు, ప్రతి పాయింట్ని టచ్ చేయలేం కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్తున్నాం. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మరొకటి ఏంటంటే లగ్జరియస్ లైఫ్ అండి. అంటే కంఫర్ట్స్ ఉంటారు. ఏదో కారు కొన్నారు, మీకు ఉన్నటువంటి 5 లక్షల శాలరీలో మీరు శాలరీలో మీరు కంపారిజన్ చేసుకుంటూ ఏదో ఒక లగ్జరీ లైఫ్ ఇస్తున్నారు ఆవిడకి. ఒక ఓన్ హౌస్, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు. ఇది సరిపోవట్లేదు. ఈ 2 BHK కాదు, మనం 3 BHK వెళ్దాం. ప్రెజర్ చేయడం, ఫైనాన్షియల్గా ప్రెజర్ చేయడం, ఈ లగ్జరీస్, ఈ కంఫర్ట్ సరిపోవట్లేదు. ఇప్పుడు ఏదో ఒక దీనికన్నా ఇంకా బాగుంటుంది కదా, అది మీరు ఎందుకు చేయలేకపోతున్నారు. ఒక 2 BHK కొన్ని మీరు ఇంట్లో కీస్ ఇచ్చినా సరే ఆమె సంతృప్తి చెందదు. ప్రతి చిన్న చిన్న విషయాల మొదలుకొని పెద్ద విషయాలు, కారు విషయంలో కూడా ఇది కాదు, ఇంతకన్నా పెద్ద కారు కొంటే బాగుంటుందని ఒక తెలియని ఒక టార్చర్ అంటారు చూసారా, ఆ టార్చర్ పెడుతూ ఉండడం అన్నది అసంతృప్తి చెందినటువంటి స్త్రీల యొక్క లక్షణాలు ఈ రకంగా ఉంటాయి. నాగరాజ్ గారు, తన కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏదైనా అకేషన్ జరిగింది, ఏదో ఫంక్షన్ జరిగింది, ఆ ఫంక్షన్లో కూడా అక్కడ మిమ్మల్ని పట్టించుకోకపోవడం, అంటే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూర్చునేటప్పుడు కూడా మిమ్మల్ని ఐడెంటిఫికేషన్ చేయకపోవడం, మీ యొక్క గొప్పతనాన్ని, తన భర్త యొక్క గొప్పతనాన్ని పెద్దగా చర్చించకపోవడం, ఎవరైనా చెప్తుంటే కూడా దాన్ని పెద్దగా అది ఏముందిలే ఆయన మామూలు కామన్ మ్యాన్ అన్నట్టుగా మాట్లాడడం, అప్రిసియేషన్ కూడా తట్టుకోలేరు, మిమ్మల్ని అభినందిస్తుంటే కూడా తట్టుకోలేరు, మిమ్మల్ని అక్కడ ప్రొజెక్ట్ కూడా చేయలేరు వాళ్ళు. అదొక ఆ సిచ్యువేషన్ని బాగా ప్రొజెక్ట్ చేయాలి, నా హస్బెండ్ చూపించాలని అన్నటువంటి విషయంలో కూడా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర కానీ, వాళ్ళ బ్రదర్ దగ్గర కానీ కూడా ఎక్కువగా చాలా చిన్నతనంగా చూస్తుంటారు. ముఖ్యంగా కంటిన్యూస్గా వాళ్ళ ఫ్యామిలీతోటి మాట్లాడే
మాట్లాడేటప్పుడు ఇతను చాలా చిన్న జాబ్ ఉంది అంటే ఈ అసంతృప్తి ఎందుకు వస్తుందన్న ఒక విషయాన్ని నేను టచ్ చేసి మళ్ళీ పాయింట్లోకి వస్తాను నాగరాజు గారు. దీనికి కారణాలు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, చిన్న అమ్మాయి ఎక్కువగా ఒకటే మాట చెప్తుంటుంది, మొత్తం ఎంత మీరు చేసినప్పుడు కూడా ఆ పేరెంట్స్ విషయంలో కూడా మొత్తం ప్రాపర్టీ అంతా కూడా అక్కకే ఇచ్చేసరి, మీరు అక్కకే బంగారం పెట్టారు, అక్కకే మీరు ప్రాపర్టీ ఇచ్చి అంటే ఒక అసంతృప్తి అక్కడ కూడా ఉంటుంది. అదే అసంతృప్తిని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇక్కడేదో తన మ్యారేజ్ అయిన తర్వాత తన భర్త తన లైఫ్లోకి వచ్చారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. ఆ భారీగా ఉన్న ఎక్స్పెక్టేషన్స్లో అవి మీరు రీచ్ కాకపోతే, రీచ్ అనే దానికి ఒక లిమిట్ లేదు, స్కై ఇస్ ద లిమిట్ కాబట్టి రీచ్ అనే వర్డ్ కూడా వాడను నేను. కానీ అవి కంప్లీట్ చేయలేకపోతే కంప్లీట్గా మీ మీద ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి, ఒక పెడధోరణి ఎక్కువగా కంటిన్యూ అయ్యి మీ మీద ఒక అసంతృప్తి ఎప్పుడు ప్రతి సందర్భంలో కూడా వెళ్ళగక్కుతూ ఉంటారు. అది మీకు తెలియకుండానే మీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ దెబ్బతింటుంది. మీ ఎమోషనల్ బ్యాలెన్స్ అయిపోతారు. మీరు ఎక్స్పెక్టేషన్తో ఆమె చెప్పుకుందామని వస్తారు, ఆమె మీరు అనుకున్నట్టుగా ఎప్పుడైతే మీ ఎమోషన్స్కి దగ్గర లేకపోతారో మీ ఎమోషన్స్ బరస్ట్ అవుతాయి. అది దేనికో దారి తీస్తుంది. ఇందాక మీరు స్టార్టింగ్లో క్వశ్చన్ చేసినట్టుగా ప్రతి పురుషుని విజయానికి ఒక స్త్రీ ఉంటుంది, కానీ ప్రతి పురుషుని యొక్క పతనం వెనకబడి కూడా ఒక స్త్రీ ఉంటుంది నాగరాజు గారు. ముఖ్యంగా ఇటువంటి లక్షణాలు కలిగిన స్త్రీలు మీకు మీకు దగ్గరగా ఉండేటప్పుడు మాత్రం మీరు వీలైతే వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది, లేకపోతే అవకాశం ఉంటే వాళ్ళతో కట్ చేసుకోవడం మంచిది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ ఈజ్ ద థ్రిల్లింగ్ లేకపోతే దాన్ని ఏమంటారంటే ఫ్యాంటసీ. అంటే అది ఎప్పుడు కోరుకుంటారు తమ లైఫ్లో ఫ్యాంటసీగా ఉండాలి. అవి చిన్న సందర్భాలు ఉంటాయండి. ఒక మూవీని చూసే సందర్భంతో మొదలు పెడితే తను వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఏదో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఇక్కడ మరలా స్త్రీలు రెండు రకాలుగా ఉంటారు. కొంతమంది ఈ థ్రిల్లింగ్ కోరుకునే విధాలు ఏంటంటే మిగిలిన వాళ్ళు అటెన్షన్ సీకర్స్ అంటారు. అటెన్షన్ తన వైపు తిప్పుకోవడం ఒక పార్ట్. వీళ్ళేంటంటే మోడర్నైజ్గా ఉంటారు, కొత్తగా ఉంటారు, కంప్లీట్గా థ్రిల్లింగ్ అంటే థ్రిల్లింగ్ అనిపించాలి. తను వేసుకున్న డ్రెస్, తను వేసుకున్న ఆర్నమెంట్స్, తను వేసుకున్న చెప్పల్స్, తను వేసుకున్న బ్యాగ్, వ్యానిటీ బ్యాగ్, ఇవన్నిట్లో కూడా ఒక థ్రిల్లింగ్ని కోరుకుంటారు, ఒక కొత్తదనాన్ని కోరుకుంటారు. నాట్ ఓన్లీ ఒక ఆర్నమెంట్స్ డ్రెస్ ఇక్కడే కాకుండా ప్రతి సందర్భంలో కూడా, ముఖ్యంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ లాంగ్ డ్రైవ్ వెళ్ళనుకోండి, అక్కడ ఇది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ పిల్లలు వెనకన కూర్చోబెట్టుకుని హస్బెండ్ వైపు ముందర కూర్చొని ఆ హస్బెండ్ ఎవరైనా తనని ఓవర్టేక్ చేసుకుని తీసుకెళ్తుంటే, లేదు ఇంకా స్పీడ్ పెంచండి, వాడిని ఓవర్టేక్ చేద్దాం, ఇట్లాంటి వాళ్ళు ఉంటారంటే ఉన్నారండి నాగరాజు గారు. మేము చూసాం అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా. ఎక్కడో దగ్గర వాళ్ళ థ్రిల్లింగ్ సాటిస్ఫై జరగాలి. వాళ్ళు అక్కడ బైక్ రైడింగ్ చేసినా లేదా కార్ రైడింగ్ చేసినా థ్రిల్లింగ్ కోరుకుంటారు. ఇది నాట్ ఓన్లీ ఒక బైక్ రైడింగ్, కార్ డ్రైవింగ్ కాకుండా ఈవెన్ దో బెడ్ మీద కూడా ఒక థ్రిల్లింగ్ను కోరుకుంటారు. ఎప్పుడు కూడా ఒక ఫ్యాంటసీలో బతుకుతారు. తమకు తెలియని ఒక ఊహా ప్రపంచంలో బతుకుతుంటారు. ఏదైనా సినిమా చూసినా, ఏదైనా ఒక మూవీస్లో, వెబ్ సిరీస్ చూసినా అందులో తమను ఇన్వాల్వ్ అయిపోతారు. లైక్ చంద్రముఖి లాగా ఇన్వాల్వ్ అయిపోయి అటువంటి థ్రిల్లింగ్ సిచ్యువేషన్స్ మాకు కావాలి, మేము అవి చేంజ్ చేయాలి అంటే ఈ మైండ్ సెట్ ఎప్పటికప్పుడు మూడ్స్ మారిపోతుంటాయి. ఒక మూడ్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఉండే ప్రసక్తి ఉండదు. మూడ్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. గంటకి నిమిషానికి కూడా మూడ్స్ చేంజ్ అయిపోతారు. మీరు అనుకుంటారు వెళ్ళేటప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే అప్పటిదాకా ఒక మూడ్లో ఉంటారు, ఇమీడియట్గా మూడ్ చేంజ్ చేసుకుంటారు. దానికి కారణం అంటే థ్రిల్లింగ్ మెంటాలిటీ. వాళ్ళకి ప్రతి క్షణం థ్రిల్లింగ్ కావాలి, ఎవ్రీ మూమెంట్ వాళ్ళకి థ్రిల్లింగ్ కావాలి, ఏదో ఒక సిచ్యువేషన్ జరగాలి. వాళ్ళకి ఒక ఫ్యాంటసీలో బ్రతుకుతారు. మీరు అన్నట్టుగా మీరు అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ వల్ల కూడా చాలా ప్రమాదమే. మీరు ఎంతకాలం మనం ఎప్పుడు థ్రిల్లింగ్ చేసుకుంటుంటున్నాం, లైఫ్ ఇట్స్ నాట్ ఎ మూవీ, 2 గంటల సినిమా కాదు. కాబట్టి ఒక ఎల్లప్పుడూ థ్రిల్లింగ్ కంటిన్యూస్గా కోరుకోవడం కూడా ఒక ప్రమాదకరమైన సంఘటనే. హద్దులు లేకుండా బాధ్యతారాహిత్యంగా ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బాధ్యతారాహిత్యం అంటే ఏమిటా బాధ్యతారాహిత్యం? మీ పట్ల బాధ్యతారాహిత్యం, పిల్లల పట్ల బాధ్యతారాహిత్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, అదే టైంకి మెడిసిన్స్ ఇవ్వాలి, మీరు వెళ్ళండి వేసేసుకోండి, ఆ హాస్పిటల్కి వెళ్ళిరండి, మెడిసిన్స్ చెప్తున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తన ఏమవుతుందని బాధ్యతారాహిత్యం. అలాగే తన పేరెంట్స్ ఎక్కడో తమ బంధువులు కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ వెళ్ళారంటే ఆ జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే దాని మీద ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం. ఇంట్లో తన పిల్లలు కానీ హస్బెండ్ విషయంలో కానీ ఒక బాధ్యత తీసుకోకపోవడం. నాగరాజు గారు కొన్ని ఫ్యామిలీస్లో నేను చూశాను, ప్రత్యేకంగా మాకు దగ్గర ఉన్న ఫ్యామిలీస్లో నేను చూశాను, ఈవెన్ దో వాళ్ళ సొంత పిల్లలేడు కూడా అంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వరండి. ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ట్రీట్మెంట్ ఇప్పించాలి అన్నది కూడా వాళ్ళు చేయరు. వాళ్ళు అంటే పిల్లలేడు కూడా ఇది నిర్లిప్తత, ఒక నిర్లక్ష్య ధోరణి. ఈవెన్ దో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారికి ఏదైనా ఒంట్లో బాగాలేదు అనుకోండి, అటువంటి సందర్భాలు ఏదైనా ఫోన్ వచ్చింది, అత్తమ్మకి ఇంట్లో ఒంట్లో బాగాలేదు వెళ్ళాలి అన్న సందర్భం వచ్చినప్పుడు కూడా ఆ పోయిందిలే ముసలిదే ఏడబోద్దులే ట్రీట్మెంట్ అది జరగాల్సిన సార్ జరిగింది. అంటే ప్రతి విషయంలో ఒక బాధ్యత, ముఖ్యంగా 90% ఆఫ్ ముఖ్యంగా కోడలు నేను చెప్తున్నానండి ఇట్లాంటి ధోరణిలోనే ఉన్నారు. ఈ నిర్లిప్తత, ఇట్లాంటి ఒక నిర్లక్ష్యపు ధోరణి, ఈ బాధ్యతారాహిత్యం అది హస్బెండ్ మీద కూడా ఉంటుంది వాళ్ళకి. అది యాజ్ ఇట్ ఈజ్ కట్ కాపీ పేస్ట్. హస్బెండ్ కూడా ఏమైనా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే అతను ఒంట్లో బాగాలేదన్నా, లేకపోతే అతను ఆఫీస్లో ఏదైనా జరిగిందంటే ఫోన్ చేసినా తీసుకొచ్చేసేయండి అని పూర్వకాలం కథలో సామెత చెప్పేవారు. చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు నాగరాజు గారు. దీనికి ఎట్లా అంటే ఇంటికి ఫోన్ వచ్చింది, మీ హస్బెండ్కి ఒంట్లో బాగాలేదండి, జస్ట్ మార్నింగ్ ఆఫీస్కి వచ్చారు, పడిపోయారండి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, మీరు వచ్చేయండి అని ఫోన్ వచ్చిందండి. ఈ ఆడమనిషి ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళే దారి ఇటే కదండి, మా ఇంటి పై నుంచి వెళ్ళాలి కదా, జస్ట్ నేను వచ్చేసేయండి, నేను ఇక్కడ మీతో జాయిన్ అవుతానని చెప్పిందట ఆ మహా ఇల్లాలు.
దీన్నే అంటారండి యాక్చువల్గా రెస్పాన్సిబిలిటీ లేకపోవడం. అంటే అయ్యే జరిగింది కదా, పరిగెత్తుకు వెళ్ళాలి అన్న ఆలోచన లేదు. మా ఇంటి పై నుంచి వెళ్తారు కదా, నేను మీతో జాయిన్ అయిపోతా, మా ఇంటి పక్కనే కదా హాస్పిటల్, అంటే మీరు తీసుకొచ్చేసేయండి. దిస్ ఈజ్ కాల్డ్ ఆఫ్ ఒక నిర్లక్ష్య ధోరణి, బాధ్యత రాహిత్యం. ఇట్లాంటి స్త్రీల యొక్క మెంటాలిటీ వాళ్ళ ఆ నెగ్లిజెన్సీ అంది దీనికి దారితీస్తుంది నాగరాజు గారు. ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారు. దీనికి పతాక శీర్షిగా నేను ఇంకో విషయం చెప్తాను నాగరాజు గారు. అది కాస్త ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా, హస్బెండ్ గిలగిలా కొట్టుకున్నప్పుడు కూడా, తన కళ్ళ ముందు హస్బెండ్ గిలగిల కొట్టుకుంటున్నాడు, ఆరోగ్యం బాగాలేకో, హార్ట్ వీక్ ఏదో సంథింగ్ ఏదో ఒకటి, ఏజ్ కావచ్చు, కొట్టుకున్నప్పుడు కూడా దాన్ని నిర్లక్ష్యంగా చూడడం, పట్టించుకోకపోవడం మీకు ముఖ్యంగా ఒక సింబల్ అండి. ఎప్పుడైతే హస్బెండ్ మీద చెయ్యెత్తడం మొదలుపెట్టినటువంటి స్త్రీ ఎప్పుడైతే ఏదైనా సందర్భం జరిగిందో ఆ ఇల్లు ఎప్పటికైనా ప్రమాదమే. అట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా హస్బెండ్ కంటి ముందు గిలగిలా కొట్టుకున్నప్పటికి కూడా ఆయన తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి అన్నటువంటి కనీస జ్ఞానం, అంటే కేర్లెస్, నిర్లక్ష్యం, అంత విరక్తిగా ఉంటుంది వాళ్ళకి యొక్క మెంటాలిటీస్. ఇది చాలా పెద్ద ఏజ్ అయిన వాళ్ళు. నేను చెప్పేది అంటే అంత స్థాయికి వస్తుంది. ఇనీషియల్గా మనం పట్టించుకోకపోతే మనం ఆ ఇంట్లో మన భవిష్యత్తు ఇలా ఇది కనిపిస్తుంది ఖచ్చితంగా, మనం అలర్ట్ అవ్వకపోతే. సో ఇనీషియల్గా సిమ్టమ్స్ నేను చెప్తున్నాను, ఇది పట్టించుకోకపోతే నా కళ్ళారా నేను చూసిన సంఘటన చెప్తున్నాను. మా కాలనీలో జరిగిన సంఘటన ఇదనమాట. హస్బెండ్ కంటి ముందు గిలగిలా కొట్టుకుంటున్నా కూడా కనీసం పట్టించుకోకుండా తీసుకెళ్ళి బయట పాడేయమని చెప్పడం అన్నది. నాగరాజు గారు, 4th పాయింట్కి నేను చెప్తాను. అప్పటికే ఇదివరలో గతంలో ఒకసారి వాళ్ళు మోసం చేసినటువంటి లక్షణాలు కలిగినటువంటి స్త్రీలు, మ్యానిపులేటర్స్, గ్యాస్ లైటర్స్, అబద్ధాలు చెప్పేవాళ్ళు, చాడీకూరలు చెప్పేవాళ్ళు. అంటే వాళ్ళకి ఎప్పుడు మార్పు కావాలి. కాలేజ్ లైఫ్లో ఒక పర్సన్ ఉండే ఉంటాడు, ఆఫీస్లో ఇంకో పర్సన్ ఉంటాడు. ఇది కాకుండా ఇటీవల వచ్చినటువంటి సోషల్ మీడియాలో పరిచయాలు, ఆ సోషల్ మీడియాలో గల ఒకరు కాకుండా నలుగురితో మెయింటెనెన్స్ చేయడం. ముఖ్యంగా దీన్ని గుర్తింపు ఎక్కడ వస్తుంది, మీరు ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళు వాడుతున్నటువంటి వాళ్ళు వాడుతున్న ఫోన్కి ఒక సీక్రెట్ లాక్ పెట్టుకుంటారు. ఈవెన్ దో ఎంత క్లోజ్ రిలేషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు మీ ఆ ఫోన్ని ఖచ్చితంగా వాళ్ళు ఆ లాక్ ఓపెన్ చేయడం కానీ, మీ ముందు మాట్లాడడం కానీ జరగదు. ఇది చాలా బేసిక్ నాలెడ్జ్, ఎవరికైనా తెలిసిన విషయం. ప్రేమను నటిస్తూ ఉంటారు. తమకు ఒక ఏటీఎం కార్డు కావాలి కాబట్టి హస్బెండ్ ఉండాలి, సేఫ్టీగా సెక్యూరిటీగా మనకు డబ్బులు ఇచ్చే ఒక పర్సన్ ఉండాలి. కానీ వేరే వ్యక్తి మీద మాత్రం తన ఇష్టాలు, తన అభిరుచులు పూర్తిగా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఫోన్ మీ ఎదురుగుండా మాట్లాడరు, పక్కకి వెళ్ళి మాట్లాడతారు. ఆ ఫోన్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎంత ఉత్సాహంగా, ఎంత ఖుషిగా మాట్లాడుతున్నారో మనం చూడొచ్చు. అంటే ఇట్లాంటి వాళ్ళు మోసం చేసే స్త్రీలు, అబద్ధాలు చెప్పే స్త్రీలు, ముఖ్యంగా ఎప్పటికప్పుడు తరచుగా తన యొక్క లవర్స్ని కానీ, తన బాయ్ ఫ్రెండ్స్ని మార్చుకున్నటువంటి స్త్రీలు. ఇది కాస్త చెప్పడం కష్టం, మన సోదరిమల్ని ఇబ్బంది పడతారు. కానీ నేను ఇదే ఎపిసోడ్ మేల్ సైడ్ కూడా చేస్తాను, మీరే ఆవేశపడకండి. ఈ పాయింట్లో నాగరాజు గారు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు పాత సామెత చెప్తారు, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటారు. అంటే ఒక వ్యక్తికి కూడా మంచిగా ఉండి విషయం పెట్టడం ఈజీ, ఆయనతో కష్టంగా ఉండి పాలు తాగించడం కూడా కష్టం అని. దీని సూక్తికి అనుగుణంగా నేను చెప్తాను, చాలా ప్రేమ నటిస్తారు, చాలా ఆప్యాయత కనబరుస్తారు, చాలా దగ్గరగా ఉంటారు. మీరు లేకపోతే నేను లేనన్నటువంటి బంధాన్ని బాగా అటాచ్ కలిగిస్తారు. కానీ మీకు తెలియకుండానే మీ వెనుక ఒక గోతులు తవ్వుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? మీతో మంచిగా ఉంటూ మీకు హాలాహలం విషయాన్ని తాగించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఇట్లాంటి స్త్రీలు కూడా ఉంటారు. మీకు తెలుసుకునేసరికల్లా మీ గుండెలు బద్దలైపోతాయి. మీరు చివరికి ఊరుతాడో లేకపోతే కోర్టు యొక్క మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇటువంటి స్త్రీలు వాళ్ళు కరెక్ట్గా ప్రకటిస్తున్నారు లేదా అంటే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సందర్భాలు ఎలా ఉంటే మిమ్మల్ని డిఫరెంట్గా, అంటే ఇందాక మనం స్టార్టింగ్ చెప్పుకున్నట్టు సంతృప్తి చెందని స్త్రీల కేటగిరీలు చెప్పాం. వీళ్ళు సంతృప్తి చెందినట్టుగా నటిస్తారు. వీళ్ళు ఇందులో ఇక్కడ నటన ఉంటుంది. అది నటన నిజం మీరు తెలుసుకునేసరికల్లా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అప్పటికే కపట నటన కరెక్ట్ పాయింట్ మీరు చెప్పారు. కపట నటన ఎలా సార్ ఐడెంటిఫై చేయాలి? ముఖ్యంగా ఇది చెప్పడానికి కొద్దిగా సాహసమే. ఒక గ్రేట్ సైకో అనలిస్ట్ ఒక మాట చెప్తాడండి, ఎక్కువగా తనను తన అందంగా ఎక్కువసేపు తన అద్దంలో చూసుకున్న స్త్రీలు, ఇది కొద్దిగా సాహసం, ఎక్కువసేపు తను అద్దం ముందు ఎక్కువగా తను చూసుకున్న స్త్రీలు కానీ, ఎక్కువసేపు బాత్రూంలో స్నానం చేసేటువంటి స్త్రీలు కానీ, అలాగే ఎక్కువసేపు తన ఫ్రెండ్స్ తోటి ఎక్కువసేపు ఫోన్ చాటింగ్ ఉన్నటువంటి స్త్రీలు కానీ, అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, తన అందాన్ని పొగుడుతుంటేనే తన సాటిస్ఫాక్షన్ అయ్యేటువంటి స్త్రీలు కానీ, ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీలు ఇటువంటి బిహేవియర్స్ చేస్తారండి. ముఖ్యంగా దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్. మీరు వాష్రూమ్లో ఉండాల్సిన 6 మినిట్స్ దాటి వాళ్ళ గంటల కొద్దీ గంట సేపు ఉంటున్నారు అంటే ఆ వాటర్ ఎగ్జాక్ట్లీ సైకో అనాలిసిస్ నేను చెప్తున్నాను. ఎక్కువసేపు వాటరింగ్ చేస్తూ స్నానం చేస్తున్నటువంటి స్త్రీలు ఇటువంటి సిమ్టమ్సే కలిగి ఉంటారు. అదేవిధంగా ఎక్కువ అలంకరణ మీద శ్రద్ధ చూపించినటువంటి స్త్రీలు కూడా ఏదో ఒక రోజు గ్యాస్ లైటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువసేపు అద్దాన్ని చూసుకుంటూ ప్రతి క్షణానికి తన యొక్క అందాన్ని చూసుకుంటూ కరెక్ట్గా ఉన్నానా లేదా ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్న స్త్రీలు కూడా ఈ టైప్ ఆఫ్ కేటగిరీ కిందకు వస్తారు. నాగరాజు గారు.
జనరల్గా ఉన్నప్పుడు కూడా మెయిన్ ఏంటంటే ఫోన్ అండి. వాళ్ళు వాడుతున్న ఫోన్ని మిమ్మల్ని వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఆ ఫోన్ టాక్స్ మాట్లాడినా, ఫోన్ సీక్రెట్ లాక్ పెట్టుకున్నా, మీరు మిడ్ నైట్ పడుకునేసరికి వాళ్ళు ఎవరితో ఫోన్ చాటింగ్ చేస్తున్నా, సోషల్ మీడియాలో వాళ్ళ ఒక కంటిన్యూషన్లో సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టింగ్స్ పెడుతూ ఉన్నా, ఇతరులు చేస్తున్న పోస్టింగ్స్ కంటిన్యూగా అసందర్భమైన కాంటాక్ట్స్ కూడా ఎక్కువగా లైకులు కొడుతున్నా, ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పే నెట్వర్క్ ఎక్కువగా డెవలప్ చేసుకుంటుంటారు. భర్తను పట్టించుకోరు, తన ఫ్యామిలీని పట్టించుకోరు, తన పిల్లల్ని పట్టించుకోరు, తనంటూ ఒక ఇండివిజువల్ లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక కేటగిరీలో తను డెవలప్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఇటువంటి లక్షణాలు మనం గమనిస్తే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వీళ్ళ వల్ల తుఫాను ముందు ప్రశాంతతలాగా, తుఫాను ముందు ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. డెఫినెట్గా హెచ్చరికగా ఉన్నట్టుగా ముందుగా రెడ్ ఫ్లాగ్ ఎగరేయాలా, ఎల్లో ఫ్లాగ్ ఎగరేయాలి అంటే ఫస్ట్ బ్లూ ఫ్లాగ్, ఎల్లో ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్ అనేది ముందుగా బ్లూ ఫ్లాగ్, ఎల్లో ఫ్లాగ్లో మనం ఎలర్ట్ కాకపోతే చివరి రెడ్ ఫ్లాగ్ అయినటువంటి డ్యామేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు, శృంగారంపై భిన్నమైనటువంటి ఒక దృక్పథం ఉన్నటువంటి స్త్రీలు. శృంగారం అంటేనే ఒక ఎమోషన్ నాగరాజు గారు. ఆ ఎమోషన్ని తన ఇష్టమైన వ్యక్తితోటి తను అనుకున్న ఒక సిచ్యుయేషన్లో తను చేసే రొమాన్స్ అది ఖచ్చితంగా ఆ ఇద్దరు వ్యక్తులకి చాలా దగ్గరదన్న చేస్తుంది. కానీ తను ఒక ఫ్యాంటసీలో బతుకుతుంది. బ్రతకడం అంటే తను చూసినటువంటి మూవీలో కావచ్చు, ఒక వెబ్ సిరీస్లో కావచ్చు, తను అనుకున్నటువంటి ఎవరైనా మానసిక వ్యభిచారం అంటారు నాగరాజు గారు. ఈ పదాన్ని వాడుతున్నాను. మీతో తన బాడీ ఉంటుంది, మానసికంగా వేరే వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇటువంటి దృక్పథం మీరు ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు? డెఫినెట్గా ఆమె పిలిచినప్పుడే మీరు వెళ్ళాల్సిన సంఘటనలకు దొరికాయి అనుకోండి, డెఫినెట్గా షీఈ్ ఇన్ ద మానసిక వ్యభిచారాలు ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది చాలా పెద్ద టాపిక్. ఇది ఈ శృంగారంపై డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటాయి ఆవిడకి. మీరు ఏదైనా ఒక ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే శృంగారానికి సంబంధించినటువంటి ఏదో మీ ఇద్దరు అంటే భార్యాభర్తలు అంటే ఒక ప్రైవసీ జోన్ మీరు ఏదైనా పంపించారనుకోండి, ఏదైనా ఒక శృంగారం ఒక వీడియోని కానీ మీరు ఫార్వర్డ్ చేశారంటే ఆవిడ అప్రిసియేషన్స్ కాదు కదా, అంటే నీకు ఇట్లాంటి వాళ్ళతో కోరుకోవాలనుకుంటున్నావా, అంటే నీ మైండ్ సెట్ ఇదా అని చెప్పి ఆవిడ ఒక రివర్స్ ధోరణిలోకి వచ్చేస్తుంది ఇమీడియట్గా. మీరు చెప్పాలో ఇప్పుడు ఎవరితో పంచుకోనివి ఒక భార్యతో పంచుకుంటాం మనం. అటువంటి సందర్భంలో కూడా మీరు అటువంటివి ఏవైనా వీడియోస్ కానీ అటువంటి డిస్కషన్ మీరు చేసినా సరే ఇంట్రెస్ట్ చూపని వ్యక్తులు ఉంటారు. మిమ్మల్ని గ్యాస్ లైటింగ్ చేసే స్త్రీలు ఎలా ఉంటారంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే స్త్రీలు ఉంటారు. ఇది రెండు రకాల ఒక కత్తికి రెండు వైపులు పదున్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటారంటే మానసిక వ్యభిచారంలో అనేటువంటి ఒక ఫ్యాంటసీలో బతుకుతారు తప్పించి మీతో ఏదో ఒక బాడీ జరగాలి, రెండు బాడీస్ కలవాలి కాబట్టి కలిసి వెళ్ళిపోతుంటే తప్పించి అంతా ఒక ప్రతిస్పందన లేటువంటి ఒక చర్య జరిగిపోతుంటుంది. కొద్దిగా కఠినమైన ఒక పదం చెప్తాను నాగరాజు గారు. సంసారం వేరు, వ్యభిచారం వేరు. వ్యభిచారిణి అన్న వర్డ్ సాంస్క్రిట్ వర్డ్, ఇస్ ప్యూర్లీ వర్డ్. సో కంటిన్యూగా తరచుగా అదర్ దాన్ ఒక పార్ట్నర్తో కలిసి దాన్ని అటువంటి వర్డ్ వ్యభిచారిణి అన్న పదాన్ని వాడతారు. అంటే సంసారం అనేది ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ అండి. ఒక రెండు హృదయాలతో కలిస్తేనే ఒక శారీరకంగా రెండు శరీరాలు కలుస్తాయి. రెండు హృదయాలు కలవాలి అక్కడ. ఇక్కడ తను ఎలా మీతో బిహేవ్ ఎలా చేస్తుంది అంటే మిమ్మల్ని కాకుండా తన ఊహల్లో రకరకాల భిన్నమైన కోణాలు, తన ఊహల్లో రకరకాల ఫ్యాంటసీ వరల్డ్లో తను బతుకుతూ మిమ్మల్ని ఆ రకంగా ప్రేరేపించడం. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా జరిగి మీరు ఫెయిల్ అయిన సందర్భంలో కూడా మిమ్మల్ని కించపరచడానికి కూడా సిద్ధపడే రకంగా ఉంటారు ఈ రకమైన స్త్రీలు. బహుశా ఇంతకు మించి మా హార్డ్గా మాట్లాడలేము నాగరాజు గారు ఈ టాపిక్ మీద.